ఎన్నికలు ఎక్కడ రాలేదు, ఎవరు నాకు మాట అనలేదు, బయట నాకు సంబంధం లేదు, ఒక్కరి మీద నేను చిన్న కామెంట్ కూడా చేయలేదు. నా కొడుకు నామినేషన్కి వచ్చి నేను కారులో వెళ్ళిపోతుంటే తాగేసి చిత్తూరు నుంచి వచ్చి తిరుపతి రకరకాల వాళ్ళు వచ్చి మీరే నా ప్లేస్లో కారులో కూర్చోనంటే మీరు కారు దిగుంటారా చెప్పు. మీరు కారు దిగుంటే ఆవేశంతో దిగుంటే ఏమైంటుంది? నిష్కారణంగా కొట్టారు, పార్టీ జెండాలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, రకరకాల కారు చేస్తున్నారు. అయినా మా డ్రైవర్ చెప్పారు, ఒరే నేను కానీ దిగితే వాళ్ళు ఎవరైనా తెలియకుండా రాళ్ళు పడతాయి పైన, ఒకసారి రాళ్ళు నా పైన పడితే సరే నా పైన పడితే నాకు కోర్టు వేసుకోవాలి గన్మెన్స్ అయిష్ట పద్ధతిలో నేను ఉన్నా. వాళ్ళు ఫైర్ చేస్తే సామాన్యులు బలైపోతారు, కొద్ది మన గొడవలు. దేవుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు, ఇంటిదా కాకపోతాడు కారణం మీకు తెలిపి అయిపోయింది కదా. కానీ తర్వాత ఏమైంది, నేను ఒక్క నరసేన ఒక నెలి పంపడా నేను వదిలిపెట్టేసాను. వాళ్ళు దేవుడు నాన్న సామాన్యులు పోతే భగవంతుడు ఉన్నాడు, తుప్పులతో కొట్టారు. నేను నా మీద ఏ సంగతి లేదు, అయినా నా మీద నా మీద దాడి చేసినప్పుడు నేనేం చేశాను, ఇంటికి వెళ్ళిపోయినా గమ్మని. దేవుడు ఉన్నాడు, నువ్వు గమ్మని ఇంటికి వెళ్ళిపోయి, నువ్వు గమ్మని ముందుకు వెళ్ళుంటే, నువ్వు కార్లు దిక్కున్నావు అంటే, నీ గవర్నమెంట్ దిక్కున్నావు అంటే నీ సమయం సూర్యం లేదు కదా. ఒక 100 మీటర్లు ముందుకు వెళ్ళంటే బాడీ సెక్యూరిటీ పోతుంది, అందుకు పోలీసులు తానే ఉన్నారు. 100 మీటర్లు ముందుకు వెళ్ళంటే గొడవ లేదు కదా. నేను వెళ్ళి నా ముందు మీరు దాడి వెళ్ళిపోయాను కదా. నువ్వు అలా వెళ్ళిపోయింది ఎవరు వస్తారో నేను దిగావు వెళ్ళిపోయి నువ్వు బాణులు పట్టుకొచ్చారు, వాళ్ళు వాడిని కొట్టారు, వాడు అయితే జరుగుతుంది కదా. వాళ్ళు చేసి తప్పే, కారు మీద దాడి చేయాలనుకోవడం కూడా నువ్వు చదువు తప్పే. అది కూడా నాకు ఇష్టం లేదు, నా సంస్కృతి అది కాదు. కానీ మీరేం చేస్తారు, మనం పట్టుకొచ్చారు, మీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ కావాలి జరిపాలా, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిపోయి ప్రపంచంలో జరిగిపోతుంది. పైన ఫైర్ చేయాలి, బయట మంచిగా కాల్చుతా. ఇప్పుడు మీరు విన్నారు ఎప్పుడైనా, ఇప్పుడు ఆ పిల్లడు కాళ్ళు బుల్లెట్ ఎక్కి ఇంకో పిల్లడు కాళ్ళు బుల్లెట్ ఎక్కి ఇద్దరికి ఎక్కినాయి. ఆ పిల్లడు కాళ్ళు బుల్లెట్ తీస్తే వాడు తక్కువతారంట. వాడిని ఏదో కాపాడుతుంటే కొన్ని అపోలో పెట్టున్నాం. ఆ తప్పు ఏ సంబంధం లేకుండా గవర్నమెంట్ కాళ్ళు ఫైర్ చేయాలి, కాళ్ళలో కలపలా కంట్రోల్ రాకుండా మంచి మంది కాల్చారు తప్ప ఇది గవర్నమెంట్ కాల్చాడా నాని గారు కాల్చాడు నాకు అర్థం కాదు. డైరెక్ట్ మంచి మీద కాల్చారు, పోతే పోయింది. నేను నా ముందు జరిగినప్పుడు నేను వెళ్ళిపోయాను కదా, నువ్వు కరెక్ట్ 100 మీటర్లు ముందుకు వెళ్ళి గొడవ లేదు కదా. నువ్వు ఎన్ని దిగాల్సి వచ్చింది, ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పారు. మీరు ఎస్పీ గారు అడిగి వద్దు మీ భార్య ఎట్లాగో స్కూటీ పోతుంది జరగలేదంటూ ఈరోజు ఒకరోజు బయటకు వెళ్ళొద్దని చెప్పాను. తను కావాలంటే ఎస్పీ గారు అడిగి కావాలి. నేను ఏం చెప్పాలి, నాకు ఎలా చెప్పాలో అర్థం కావాలి. ఇలా నేను 5 సంవత్సరాలు ఎప్పుడు మీతో మంచి మంది కామెంట్ చేయాలి, ఇప్పుడు మంచి మంది తప్పుగా మాట్లాడాలి. మీరు ఎన్ని చెప్పాల్సి వస్తుంది, రోజుకి ఒక పరామర్శిస్తున్నారు, రోజుకి జరిగిపోయింది అంటున్నారు, రోజుకి ఏదో నాని మీద దాడి చేసి మేము మనసు వెల్లడి చేస్తున్నారు. నేను నిజంగా వెల్లడి అయితే ఆ మనసుతో మాకుంటే 5 సంవత్సరాల్లో ఏ రోజైనా మేము కామెంట్ చేసావా చెప్పండి మీరు. కానీ ఇది మీరు ఆలోచించండి, ఇది డ్రామా కదా, ఇది నటన కదా. చట్టం మారింది, వీల్ చైర్ బట్టలు మారాయి, కట్లు వచ్చాయి, కాళ్ళు కట్లు వచ్చాయి. అదే నువ్వు బాగా నడుస్తున్నావు కూడా ఒక్కసారి ధీమా నీకు సీరియస్గా ఆలోచించండి. అది నడిచేది చూపించమ్మా, నడిచేది చూపించు. ఈ పక్క వదిలే, అదే చూపించు, అదే పెట్టి కొంచెం ముందు పెట్టి. అటు చూడ బాగా నడుస్తున్నాడు ముందర, అటు చూడండి నడిచిపోతున్నాడా, అట్టే చూడండి మీరు బాగా నడుస్తున్నాడా. గొడవ జరిగిన తర్వాత మీరు చూసారు కదా. మరి ఈ వెళ్తారు ఎందుకు వచ్చింది, ఈ కట్లు ఎందుకు వచ్చినాయి, హాస్పిటల్ వెంటిలేటర్స్ ఎందుకు వచ్చినాయి? మీకు అంత జరుగుంటే మీ చట్టం రక్తం పడుతుందా? నాకు అర్థం కాదు ఏం చెప్పాలి. సరే ఈయన టైపు వాళ్ళ వైపు మీరు వచ్చారు చూడండి, ఒకటైతే మేము సమానం చెప్పండి. అది పెట్టమ్మా, ముందు రాదు అది పెట్టమ్మా, ముందు రాదు 10వ తారీఖు ఎలక్షన్ రాదు ఉండరా, మొత్తం పెట్టు ఉండరా చూడు 10వ తారీఖు ఎలక్షన్ జరిగే కర్ర పెట్టుకుని నడుస్తుంది చూడండి. పెట్టుమా కర్ర పెట్టుకుని చూపించమా.
విచారించారు? అదే సత్యాధికారి గారిని కలిసాము. అన్నా కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ ఏమేమి జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగింది అన్నీ కూడా లెటర్ రూపాన మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగారు సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. అన్న మిమ్మల్ని అది సుత్తితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు. అంటే వీళ్ళకు అదే మెమరాన్ని ఇచ్చారంట, దాని మీద ఏమంటారు? అంటే విజువల్స్ ఉంది, సుత్తి ఎత్తుకొని కొడతా ఉండింది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోబడింది, ఇదంతా పడింది. తగలేదంటే ఇప్పుడు ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు. వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడుతారని ఒక నమ్మకం నాకు. అంటే ఎలా సహకరించాలని సిట్ అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికి అన్నిటిని వివరించా. ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాం. మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాలన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి. ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్నీ బయట వస్తాయి. అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు, అక్కడ ఏం విచారించని చెప్పారు? కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు. నేను అది అడగలేదు, అది మన డిస్కషన్ అది మా గురించి అడిగారు, నేను చెప్పాను. దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపైన విచారించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అంటే తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు, ముగ్గురిని, అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు. అది కూడా చెప్పాను సార్. అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో, వాళ్ళకి సంబంధం లేదంట. ఒక నలుగురినేమో దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పి చెప్పారు. దానికి సంబంధించిన అన్ని కూడా ఇచ్చారు. ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతున్నాను.